పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను. వాడదామందరూ కలిసి నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మరణ పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. కణాలయములు నా మొర వినెను అదరెను ధరణి భయకంపము చే యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పౌరుషము గల ప్రభు
వచ్చును, మేఘములను తన మాటల చేయను. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయను. పాడదామా స్వరమైతే బిగ్గరగా. 1 2 3 sing. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చెను అపవాదికిని, అపజయమిచ్చెను అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యేసు యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే.
నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంత స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో అవి నీ పాదముల క్రిందనే. Yes, Lord, we worship you, Jesus. Lord, every sickness, Lord, every trial, every difficult situation is under your feet, O Lord. Hallelujah, hallelujah. We declare it in the name of Jesus. యేసు నీకు స్తోత్రం. అది ఏ వ్యాధైనా, అది ఏ రోగమైనా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అది నీ పాదముల క్రింద అయ్యా నీకు స్తోత్రం. దేవా, అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద త్రొక్కి అధికారం ఇచ్చిన వాడా నీకు స్తోత్రమని సంఘమంతా మీ చేతులు ఆయన వైపు చాపి యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, నా మీద ఎగసి పడుతున్న అలలతో నేను మాట్లాడుతున్నాను. సర్వాధికారం కలిగిన దేవా యేసు నీకు స్తోత్రం. అవి నీ పాదముల క్రిందే. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. We lift your name above all names. We magnify your name. Hallelujah, hallelujah. సంగమంతా స్వరమెత్తి దేవానికి స్తోత్రం. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాద
ఎగసిపడే మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటం కొనసాగించడానికి సర్వకృపానిధిగా దేవుడు అనుగ్రహిస్తున్న సకల విధమైన సహాయం కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయపడ్డారు. ఇప్పుడు దేవుని వాక్యం వినడానికి దేవుడు తన కృప అనుగ్రహించాలని కోరుతున్నాను. హూ వీఆర్ ఇన్ క్రైస్ట్ అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనము క్రీస్తులో ఏమై ఉన్నాము, లేక క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనే అంశానికి వచ్చి వాక్యం వింటూ వస్తున్నాం. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయెను. 2 Corinthians 5:17 Therefore if anyone is in Christ, he is a new creation. Old things have passed away. Behold, all things have become new. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు క్రీస్తులో ఏమై ఉన్నాము అని అనగా వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని పిల్లలం. రెండవది, మనమందరం కూడా వీఆర్ రిడీమ్డ్, మనం విమోచింపబడిన వారం. మూడవది, వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, మనము దేవుని నీతి అయి ఉన్నాం. నాలుగవది, మనమందరం కూడా వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్, అత్యధిక విజయము పొందిన వారము. ఇక ఐదవది, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం అనంతరం, అంటే ఆ ధన్యతలు చెప్పిన తర్వాత అదే ప్రసంగంలో కొనసాగింపుగా మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిసారమైతే అది దేనివల్ల సారమవుతుంది అని ఉప్పును గురించి చెప్పి, తర్వాత కాసేపటికి వెంటనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. నేను లోకానికి వెలుగు అని చెప్పడం చాలా బాగుంది, కానీ మీరు లోకానికి వెలుగు అంటాడే. ఈ మాటను మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, ఈ యొక్క గ్రంథంలో మనం ఈ భాగాన్ని మనం చూస్తే దేవుడు మీరు వెలుగుగా ఉండాలి, మీరు ఉప్పుగా ఉండాలి అని యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు. మీరు ఉప్పుగా, మీరు వెలుగుగా మార్చబడాలి అని అంటే మీరందరూ కూడా ఆ స్థితిలోకి మీరు రావాలి అని మీరు కోరితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5-6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు ఈ అంధకారములో నుంచి వెలుగు కలుగును గాక అని దేవుడు ఏం చేశాడంటే ఆయన పలికాడు. ఆ పలికినటువంటి పలుకు ప్రకారంగా వెలుగు కలిగింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఆది కాండములో మనం చూస్తాం. అలాగే అంధకారములో చీకటిలో
వెలుగు కలుగునుగా కానీ దేవుడు పలికాడు. అలాగే దేవుని యొక్క వెలుగు మన హృదయంలో ప్రకాశించటానికి దేవుడు తన కృప అనుగ్రహించాడు. ఈ వెలుగు మన హృదయంలోకి రావడం వల్ల, ఈ వెలుగు మన హృదయంలో చోటు చేసుకోవడం వల్ల మన జీవితంలో జరిగినటువంటి మహత్తరమైన, అద్భుతమైన, గొప్ప కార్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. చూసారా, యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగినని వారితో చెప్పెను. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవకుండా అతడు ఏం కలిగి ఉంటాడంటే జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీసస్ వన్స్ అగైన్ అడ్రెస్డ్ దెమ్, ఐఎమ్ ద వరల్డ్స్ లైట్, నో వన్ who follows me stumble around in the darkness. I provide plenty of light to live in. నేను ఆ వ్యక్తికి ఎంత వెలుగు కావాలో అతడు జీవించడానికి ఆ వెలుగును నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అవును, జీవం గల దేవుడు తన వెలుగులో మనం నడుచుకోవటానికి తాను ఎంత వెలుగైతే మనకు కావాలో అంత వెలుగును ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. అవును, నిజమే. ఈ వెలుగులో ప్రకాశించుట అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ వెలుగులో ప్రకాశించడం అంటే ఎలా ప్రకాశించాలి, ఏ విధంగా ప్రకాశించాలి అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16వ వచనం, అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకుని మీరు లోకంలో ఎలా కనబడుతున్నారంటే జ్యోతులు అనగా లైట్స్ లాగా కనబడుతున్నారు. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకుని అనగా దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఆయన వెంబడిస్తూ మనమందరం కూడా లోకములో జ్యోతుల వలె కనబడుతున్నాం. అది ఎలాగా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరిచేటట్టు మీరేం చేస్తారో తెలుసా? మీరు మీ మహిమను వారి ఎదుట మీరు ప్రకాశింపనీయండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి ఏమై ఉన్నామంటే క్రీస్తులో వెలుగై ఉన్నాము. కాబట్టి మనలో ఆ వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును మనం వెంబడిస్తున్నాం. వెలుగులో నడుచుకుంటున్నప్పుడు మనకు కావలసినంత వెలుగునిచ్చి జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె కనబడే అవకాశాన్ని ఇచ్చి సత్క్రియలను ప్రజల ఎదుట చూపించేవారుగా. ఎవరు దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు. అందరికీ వెలుగివ్వడం కోసం దీపస్తంభం మీద పెడతారు. అలాగే దేవుడు మనకు వెలుగివ్వడం కోసం ఆయన ఏం చేశాడంటే తన వెలుగును, తన కృపను మనకు దయచేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ వెలుగు కలిగినటువంటి వారమై మనము ఎక్కడ వెలుగుగా ఉండాలంటే వీ నీడ్ టు బి లైట్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన ఇంట్లో మనము వెలుగుగా ఉండాలి. రెండవది, వీ నీడ్ టు బి లైట్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. మనము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మనము దేవుని వెలుగుగా ఉండాలి. ఇక మూడవది, మనము వీ నీడ్ టు బి లైట్ ఇన్ అవర్ ఓన్ కమ్యూనిటీ. మనం ఏ కమ్యూనిటీలో అయితే, ఏ సమాజంలో అయితే మనం నివసిస్తున్నామో అక్కడ మనం వెలుగుగా ఉండవలెనని దేవుని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. బీ ఎ వాయిస్ ఆఫ్ an encouragement in the noisy world. ఈ లోకములో ఏ విధంగా ఉండాలంటే అంత కూడా గందరగోళం, ఎన్నో రకాలైనటువంటి శబ్దాలు, నెమ్మది లేకుండా చేస్తున్న
అనేక రకాలైనటువంటి ధ్వనులతో, ధ్వని కాలుష్యముతో, సౌండ్ పొల్యూషన్తో నిన్న ఈ లోకంలో మన వాయిస్ ఎలా ఉండాలంటే దిస్ మస్ట్ బి ఎ వాయిస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగించే వాయిస్గా ఉండాలి. ఆ తర్వాత జ్ఞానం కలిగించే వాయిస్గా ఇది ఉండాలి. ఇక సత్యాన్ని వ్యక్తం చేసే వాయిస్గా మన వాయిస్ ఉండాలి. మొదటిది ప్రోత్సాహాన్ని ఇచ్చే స్వరం, రెండవది జ్ఞానం ఇచ్చే స్వరం, మూడవది సత్యాన్ని తెలియచేసే స్వరంగా మన స్వరం ఉండాలి. ఈ లోకంలో మనమందరం కూడా ఎలా ఉండాలి అని అంటే లోకములో ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి. ఉప్పు రుచినిస్తుంది, వెలుగు దారి చూపుతుంది. అలాంటి వారిగా మనం బ్రతకడానికి ఆ వెలుగుగా మనము జీవిస్తూ ఈ లోకంలో అనేక మందిని వెలిగిస్తూ అనేక మంది జీవితాలకు మార్గదర్శకులుగా అనేక మందిని నడిపించే చక్కటి నాయకులుగా మనల్ని దేవుడు తీర్చిదిద్దునుగాక. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీలో మేమేమై ఉన్నాము అనే అద్భుతమైన సత్యాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. మరి మేము ఈరోజు మీలో వెలుగై ఉన్నాము అనే చక్కటి అంశాన్ని మేము విన్నాం. మా ప్రభువా, మీ వెలుగు మాలో ప్రకాశించటానికి సహాయపడ్డారు. ఆ వెలుగులో మేము నడిచి నిన్ను వెంబడించటానికి మాకు కావలసినంత వెలుగును మీరే మాకు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. ఈ లోకములో వాక్యాన్ని చేతబట్టుకుని ప్రకాశించేవారిగా బ్రతుకుతూ దీప స్తంభం మీద పెట్టబడిన దీపం వలె మనుషులకు వెలుగిచ్చుటకై మా సత్క్రియలను అనేక మందికి కనబరిచేవారిగా కృప అనుగ్రహించండి. అలాగుననే మా కుటుంబాల్లో, మేము పనిచేసే స్థలాల్లో, మా యొక్క సమాజంలో, అలాగుననే మా ప్రభువా అనేక స్థలాల్లో మేము మా యొక్క స్వరం, మా యొక్క ఉనికి ప్రోత్సాహాన్ని కలిగించేదిగాను, జ్ఞానాన్ని ఇచ్చేదిగాను, సత్యాన్ని తెలియచేసేదిగాను, నీ కొరకు అనేక మందిని ఆకర్షించేదిగాను ఉండడానికి సహాయం చేయమని, నీ దయ చూపించమని, నీ ఆత్మకార్యం మా జీవితంలో మెండుగా చూపించమని సర్వకృపానిధికు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యం ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ వాక్యాన్ని మీరు మీకు తెలిసిన వారితోనూ, మీ బంధువులతోనూ, మీ స్నేహితులతోనూ పంచుకోవాలని కోరుతున్నాను. నిశ్చయంగా ఈ వాక్యాన్ని విన్న మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి. తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కృప మీకు తోడైనను గాక. అద్భుతాలు మీ జీవితంలో జరుగును గాక. వెలుగుమయమై జీవించుదురు గాక. ప్రైజ్ ద లార్డ్.